వెల్కమ్ బ్యాక్. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్ మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు భార్య కళ్యాణి. 4 నెలలుగా భార్యకు దూరంగా ఉంటున్నారు జానకిరామ్. తన మొదటి భార్య చనిపోవడంతో 6 ఏళ్ల క్రితం కళ్యాణిని రెండో పెళ్లి చేసుకున్నారు జానకిరామ్. పెళ్లైన దగ్గర నుంచి తనను తీవ్రంగా వేధిస్తోన్నాడని ఆరోపిస్తోంది కళ్యాణి. గతంలో కూడా జానకిరామ్కి కొందరితో ఎఫ్ఐఆర్లున్నాయని, ప్రస్తుతం ఆయనపై కంప్లైంట్ చేసినా తన కాపురాన్ని గాడిలో పెట్టుకునే యత్నం చేస్తున్నారని అంటోన్న కళ్యాణితో మా ప్రతినిధి గౌతమి ఫేస్ టు ఫేస్. పోలీసులకు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అంటే పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు? వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ చాలాసార్లు నా పైన దాడి చేసిండ్రు. వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే, నువ్వు వేరే మ్యారేజ్ చేసుకోరా, ఈ ఏజ్ కంటే చిన్న ఏజ్ ఆడపిల్ల దొరుకుతుంది నీకు, మళ్ళీ చాలా కట్టం డౌరీ ఇస్తారు, ఇది ఎందుకురా ఇంత వయసుది, వదిలేసే దీన్ని, కొట్టు బాగా కొడితే వెళ్ళిపోతుంది అని చెప్పడం. చాలాసార్లు కొట్టిండు కూడా నన్ను. మీకు సొంత మేనత్తే కదా ఆమె? అంటే డాడీ వాళ్ళ సిస్టర్, కజిన్ సిస్టర్ చాలాసార్లు నన్ను కొట్టడము, చెప్పులతో కొట్టడము, ఇంట్లో అందరు కలిసి చేసిండ్రు. నన్ను చంపాలని చాలా ప్రయత్నం చేసిర్రు, అయినా కానీ భరించుకున్నా. ఇప్పుడు ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోరా, వేరే పెళ్లి చేసుకో, 6 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఒక మొగాడు. ఆల్రెడీ ఒక ఫస్ట్ మ్యారేజ్ అయింది, ఆ అమ్మాయిని ఎల్లగొట్టేసిండ్రు ఈ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి. ఆ అమ్మాయి వెళ్ళగొట్టేసారా లేకపోతే ఆమె ఏమైనా చనిపోయింది? వదిలేసాయి, కొడితే వెళ్ళిపోతుంది, కొట్టేస్తే వెళ్ళిపోతుంది అంటే తనని పంపించేసిండ్రు. తర్వాత దగ్గర వాళ్ళు కాబట్టి నాకు సేఫ్టీ ఉంటుంది, నేను మ్యారేజ్ చేసుకున్నాక ఇంకా నన్ను కొట్టిపియడం. మా అత్తమ్మ చాలా మస్తు దెబ్బలు కొడుతుంటే కూడా భరించుకున్నా నేను. కానీ ఇంకేంటంటే 6 సంవత్సరాల నుంచి కొట్టినా ఊరుకున్నా నేను. లేడీస్తో ఫోన్ మాట్లాడినా ఊరుకున్నా. కానీ వేరే పెళ్లి చేసుకో, వాళ్ళ మదర్ వేరే పెళ్లి చేసుకో, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, మొత్తం అందరు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకోమని చెప్పడానికి గల కారణం ఏంటి? మీరు ఏమైనా కట్నం ఏమైనా ఇవ్వలేదా, లేకపోతే మీకు వేరే ఏమైనా అంటే మీ కుటుంబం అంటే ఇష్టం లేదా, లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఆమెకి ఇష్టం లేనప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఇప్పుడు అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డాడీ, మా డాడీ వాళ్ళ డాడీ బ్రదర్స్ అనమాట. అప్పుడు ఏదో జరిగినాయి గొడవలు, ఆ గ్రడ్జ్ మొత్తం నా మీద తీయడం చేస్తుంది ఆమె. నేను అసలు పుట్టనే లేదు అప్పుడుది, నాకేం సంబంధము. ఫస్ట్ వైఫ్ ఉందా, చనిపోయారా? తెలియదు నాకు, ఫస్ట్ వైఫ్ గురించి నాకు తెలియదు. అంటే మీకు పెళ్లి చేసేటప్పుడు మీ అమ్మ వాళ్ళు చెప్పింది అని అయితే నా హస్బెండే చెప్పిండు. మా మమ్మీ చెప్పింది తనని వదిలేసారు అని చెప్తే నేను వదిలేసేసాను అని చెప్పిండు. ఓకే, తనైతే వదిలేసారు అంతేగాని చనిపోయిందని కానీ ఏం లేదు. తన డివోర్స్ అయిపోయింది, తన అదేం లేదు, తనదేం సంబంధం లేదు. మళ్ళీ మ్యారేజ్ చేసుకో, 6 పెళ్లిళ్ళు చేసుకోవచ్చురా. నంలోనే ఉండి నన్ను ఇంట్లోకి రానియకపోవడం. ఎంత కట్నం ఇచ్చారు? 6 లక్షలు. 6 లక్షలు డౌరీ కానీ గోల్డ్ ఇచ్చాం, 25 తులాస్ గోల్డ్. ఎన్ని సంవత్సరాలు ఆయన మీతో బాగున్నారు? ఎప్పటి నుంచి అసలు గొడవలు ఎందుకని స్టార్ట్ అయినాయి? ఇక్కడ మా అత్తగారి ఇంట్లో రాగానే స్టార్ట్ అయ్యి గొడవ. 6 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. దగ్గర వచ్చినాం, ఆ నుంచి నాకు టార్చర్ పెట్టడం. తన వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా, మా అత్తమ్మ వాళ్ళ పిన్ని పుష్యమ్మ, ఆమె వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు వెంకట్ అని, మొత్తం మా ఫ్యామిలీలు అన్ని స్పాయిల్ చేస్తున్నాడు. నా సిస్టర్ కానీ నా తమ్ముడు లైఫ్లు అందరినీ మొన్న మా ఇంటి దగ్గర వెళ్తే నన్ను ఫోటోలు తీస్తున్నాడు వెంకట్ అని అతనే ఫోన్లు చేసి చెప్పడం, కొట్టేసేకో ఎల్లగొట్టేసే, మొత్తం వీళ్ళందరూ ఉన్నారు ఇన్వాల్వ్. పుష్యమ్మ, వెంకట్, మా అత్తమ్మ, వీళ్ళు ముగ్గురు కలిసి చేసిండ్రు. ఇంకా వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన అందరు కలిసి. నా హస్బెండ్ మంచిగా చూసుకున్నాడు, స్టార్టింగ్లో మంచిగా ఉన్నాడు. ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చినానో, జాయింట్ ఫ్యామిలీలోకి, ఆ రోజు నుంచి నన్ను చంపడానికి ప్రయత్నం చేయడం స్టార్ట్ చేసిరిగా. ఏ రంగంగా ఎంత కొట్టినా పోతలేదు, చంపేస్తే ఇప్పుడు మిమ్మల్ని తొలగించి వేరే పెళ్లి చేద్దామని పెట్టుకున్నారా మీ అత్తమ్మ? చాలా అదే చేసిండ్రు. అది కుదరకపోతే ఇంకా మెల్లగా నన్ను అవాయిడ్ చేయడం, ఇంట్లోకి రానియకపోవడం. నా హస్బెండ్ ఇంటికి రానియకపోతే నేను వెళ్ళిపోయి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ రకంగా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడం. నా హస్బెండ్కి నా ముందే చెప్తుంది, ఇక్కడ రాకు, ఇంకా నువ్వు అక్కడే ఉండు అంటే 4 months అవుతుంది. నన్ను ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయి వేరే ఆమెతోని ఉండడం స్టార్ట్ చేసిండు. ఇంకా భరించుకున్నా నేను. మనీ ఉండాలి కదా, ఎట్లా ఉంటా నేను, ఒక్క ఆమెను ఉండలేను కదా. జాబ్ చేయరా? లేదు, నేను జాబ్ చేయను. నేను ట్రీట్మెంట్ తీసుకున్నా, నాకు కొంచెం సర్జరీ అయింది కాబట్టి నేను జాబ్ చేసే సిచ్యువేషన్లో లేను నేను ప్రెసెంట్. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే మీరు పట్టుబట్టారు కదా, ఆమెతో ఎప్పటి నుంచి పరిచయం, మీకు ఎలా తెలుసు అసలు? ఆగస్టులో నుంచి తనతో కలిసి ఉంటున్నాడని తెలిసింది. ఆఫీస్ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సమాచారం తీసుకున్నారా? ఆఫీస్ వాళ్ళ తెలియదు నాకు కరెక్ట్. మీకు ఎవరు సమాచారం? మా అత్తమ్మనే బిల్డింగ్ లోకి వచ్చింది అనమాట. మా అత్త దగ్గర వచ్చి ఉన్నది అమ్మాయి, డైరెక్ట్ మా ఇంటికే వచ్చేసింది. వస్తే నేను అంటున్నాడు కదా మ్యారేజ్ అని అది ఇది అంటున్నారు కాబట్టి నేను అమ్మాయిని పట్టుకొని అడిగితే ఇగో మా అత్తమ్మ అవుతుంది ఆమెను చూపిస్తుంది పైనకి. మ్యారేజ్ అయిందా కాలేదో చెప్తలేడు, కానీ ఇల్లీగల్ అఫైర్ అయితే ఆ అమ్మాయితో ఉందని తెలుసు.
పెళ్ళి ఏమైనా చేసుకున్నాడా? తెలియదు, నాకు కరెక్ట్ తెలియదు. మ్యారేజ్ అని అయితే చెప్తలేడు, కానీ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఇల్లీగల్గా ఉండడం అయితే కరెక్ట్ కాదు. మరి ఆవిడ మెడలో మంగళసూత్రం అది కనిపించింది అంటే మీ హస్బెండ్ కట్టిందా లేకపోతే ఇంతకు ముందు ఆమెకు పెళ్ళయిందని చెప్పి? ఇంకో పెళ్ళి అయిందంట, హస్బెండ్ ఉన్నాడంట. లేదు, ఆమెకు పిల్లలు లేరంట. అందుకనే ఇంకా నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ని ఆశ్రయించిన, నన్నే చంపేయాలనుకున్న పరిస్థితి వచ్చినప్పుడు నేను ఓపెన్ అవ్వాలి కదా. నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ 6 years అంటే భరించుకున్నా. నేను నన్నే చంపాలనుకున్నప్పుడు చెప్పుకోవాలి కదా. నేను డైరెక్ట్ గా పోలీసులు ట్రై చేసినా అట్లా దాడి చేశారు. చాలా నాకు చెప్పిండు, ఏ రకంగా ఇల్లీగల్ యాక్షన్ ఏం తీసుకున్నా మొత్తం నీ ఫ్యామిలీని చంపేస్తాం పెట్టిరు. ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిరు నాకు, నువ్వేం చేసినా మేము ఈ ఫ్యామిలీని మొత్తం లేపేస్తాం. ఆ రోజు కూడా లాస్ట్ టైం September 30 రోజు కూడా ఎవరో రౌడీ షీటర్ వాళ్ళకి కాల్ చేసి చెప్తుండే అందరినీ రెడీ చేయమన్నా పైన అటాక్ ఇట్లా చేస్తే భయం వేస్తుంది కదా. నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను చెప్పినప్పుడు మేము పోలీస్ స్టేషన్కి కూడా వస్తుండే, కానీ ఆ అమ్మాయితో ఉన్నాడో లేదో తెలుసుకొని నేను చేయాలి కదా. లేదు అంటే నేను ఏం చేయలేను కాబట్టి మేము డైరెక్ట్ వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళినాం. వెళ్తే ఇంకా కొంచెం గొడవ అయింది. ఇంకా అక్కడి నుంచి అందరిని పిలిపించుకొని ఇంకా పిఎస్కి వచ్చినాం. అట్లా జరిగింది. కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు? ఎవరు? అదే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నా మీద దాడి చేయడము, కొట్టడము, చాలా చేసిరు. నన్ను చెప్పులతో కొట్టడం, హోమ్ పైన ఊములు ఉంచడము, నా హస్బెండ్ ఇంటికి రానికుండా చేసి నన్ను ఒక్కదని చేసి మొత్తం హెరాస్మెంట్ చేస్తున్నారు. మీరు చెప్పారు కదా ఆల్రెడీ చాలా వరకు ఉన్నాయి మీ హస్బెండ్ కి అని చెప్పారు. ఇప్పుడు పోలీసులు కూడా మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. సో పోలీసులు ఏమంటున్నారు? మీ వైపు సపోర్టివ్ గా మాట్లాడుతున్నారా లేకపోతే మీ హస్బెండ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించిందా? అంటే డైరెక్ట్ మమ్మల్ని ఆశ్రయించాల్సింది మీరు అని అంటున్నారు, డైరెక్ట్ ఇక్కడికే రావాల్సింది మీరు అంటున్నారు. కానీ నా హస్బెండ్ కి కాల్ చేసి పిలిస్తే నేను ఒక్కనే ఉన్నాను చెప్తాడు, అమ్మాయి లేదు నాతో అని చెప్తాడు. కాబట్టి నేను డైరెక్ట్ వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పాలనుకొని వెళ్ళినాం. అనుకోకుండా అక్కడ కొంచెం గొడవ వేధించారు అన్నారు కదా, ఫొటోస్ అవి ఏమైనా ఉన్నాయి మరి? ఎవరు? మీ హస్బెండ్. ఏంటంటే నేను మా హస్బెండ్ తోని ఇక్కడ మళ్ళీ సామరస్యంగా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాను, ఇంకా ఇంత పెద్దగా చేయాలని లేదు. ఎందుకంటే చేసిన తర్వాత ఆయన మంచిగా ఉన్నాడు, మంచిగా చూసుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మేనమ్మ వాళ్ళ వల్ల నాకు థ్రెటన్ స్టార్ట్ అయింది. వాళ్ళు చెప్పడం వల్ల నా హస్బెండ్ని ఇట్లా తయారు చేసిండ్రు. వాళ్ళు కమిషనర్వి కదా, దాన్ని చెత్తలాగా చూడు, దాన్ని వదిలించుకో ఈ రకంగా. చాలా లేదు ఏం చేయలేదు. ఏంటంటే ఆయన జాబ్ గురించి ఆలోచించి నేను భరించుకున్నా కానీ వాళ్ళ వేధింపులు ఆగుతలేవు. చాలా నా మీద. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయాలంటున్నారు, డెఫినెట్ గా ఆ పోస్ట్ నుంచి ఆయన సస్పెండ్ చేయాలి అని చెప్పి కూడా కోరుతున్నారు కదా. మీరేమంటారు మరి? ఆ పోస్ట్ లో ఆయన కంటిన్యూ చేయమంటారా లేకపోతే మీరు కూడా మీ హస్బెండ్ ని సస్పెండ్ చేయండి అని ఏమైనా కోరుకుంటారా? లేదు, నాకేంటంటే నా ఫ్యామిలీ సెట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నాను. ఆ అమ్మాయి వల్ల నాకు ఇబ్బంది జరుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇది కొంచెం పోలీస్ స్టేషన్లో ఏదైనా న్యాయం జరిగితే చాలు, అంతవరకే ఉంది. కానీ జాబ్ వర్క్ చేయాలి. మరి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఇంత జరిగిన తర్వాత మీ భర్త మీ వైపు మళ్ళీ వస్తారు అనుకుంటున్నారా? ఆల్రెడీ అన్నారు చాలా వరకు ఉన్నాయి రిలేషన్స్ అండ్ ఈమెతో కూడా ఉన్నది, కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఆయన మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అనుకుంటున్నారు? వస్తారని అనుకుంటున్నా. ఏం మీకు అంత నమ్మకం ఏంటి అసలు? అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము, అందుకని వాళ్ళ మమ్మీ వల్ల నాకు ఇబ్బంది జరుగుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ సరిగ్గా లేరు. ఆయన స్టార్టింగ్ లో చెప్తుండే వీళ్ళు మంచోళ్ళు గారు, వీళ్ళ మధ్యలో మనం ఉండొద్దని. నేనే వినలేదు. నేను నా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ నాకు నేర్పించిన మోరల్ వాల్యూస్ ఏంటంటే పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి, మంచిగా వండి పెట్టాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్తారు. కాబట్టి నేను అదే ట్రై చేసిన. ఫస్ట్ నుంచైనా నా హస్బెండ్ వీళ్ళ మధ్యలో మ్యారేజ్ వద్దు, బయట చేసుకుందాం, బయట ఉందాం అంటే వీళ్ళతోనే ఉందామని నేను సెట్ చేసిన. స్టేషన్ లో ఆయన మీ వైపు అంత సీరియస్ గా చూస్తున్నారు, నిజంగా మీరు అంటే ఇష్టం ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో కలవాలనుకున్నప్పుడు మరి కంటిన్యూ చేయడం జరిగింది కాబట్టి, ఇవాళ ఇష్యూ జరిగింది కాబట్టి ఆయన డిస్టర్బ్ ఉన్నారు.